గెలుపోటములు ఆటల పోటీలలో సహజమేనని ప్రతి ఒక్కరూ పోటీతత్వం కలిగి ఉండాలని జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. యువజన వారోత్సవాలు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మండలంలోని శబాష్పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అయ్యగారి యాదగిరి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మహిళల ముగ్గుల పోటీలు, వాలీబాల్ పోటీలలో గెలుపొందిన విజేతలకు డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తాతో బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ మహిళలు తన మేధస్సుకు పదును పెట్టి పండగ ప్రాముఖ్యతను ముగ్గులో కనబరుస్తూ రంగురంగులతో అందమైన ముగ్గులను వేసి అందరితో శబాష్ అనిపించుకోవడం అభినందనీయమని అన్నారు. చేతి ముగ్గులు వేసిన రామమ్మ కృష్ణమ్మకు పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి తన స్వంతగా 2000 రూపాయలను అందజేశారు. వాలీబాల్ క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు అయ్యగారి యాదగిరి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఉమా లక్ష్మీకాంతారావు, కరుణాకర్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు సత్తయ్య, వారాల గణేష్, వంజరి గౌరీశంకర్, గడ్డం రాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. గారు 3వ స్థానం శబాష్పల్లి గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో 3వ స్థానం నిలిచారు. మా ముస్లిం సోదరి 3వ స్థానం నుంచి అత్యద్భుతంగా ముగ్గులు వేసి 3వ స్థానం నిలిచారు. వారికి మా ముఖ్య అతిథులచే ప్రైజ్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. 130 ముగ్గులలో శబాష్పల్లి గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో 2వ స్థానం సంపాదించిన మా సోదరి మౌలిక అయ్యగారి మౌలిక, దయచేసి అయ్యగారి మౌలిక మా సోదరి అమ్మా ఎవరు కూడా నిరుత్సాహపడతారు. ముందే చెప్పాను నేను, గెలుపోవడం సహజం. స్థానం సంపాదించిన మా సోదరి, శబాష్పల్లిలో నిర్వహించిన పోటీలలో మొట్టమొదటి స్థానం సంపాదించిన మా సోదరి సుప్రజ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక అభినందనలు. సుప్రజ గారు రావాలమ్మ, మొట్టమొదటి స్థానం. ఒకసారి గట్టిగా మీ అందరి తరఫున, మా అక్క చెల్లెల తరఫున, మా అమ్మ తరఫున ఒకసారి సుప్రజ గారికి గట్టిగా చెప్పండమ్మా. దయచేసి ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. మీ అందరి కోసం, ప్రతి ఒక్కరు ముగ్గు వేసే ప్రతి ఒక్కరి కోసం మీ అందరికీ బహుమతి అందివ్వడం జరుగుతుంది. మరి మీ గ్రామానికి సంబంధించిన యాదగిరి ఎంతో కష్టపడి మీ అందరి కోసం బొమ్మలు తీసుకొచ్చాడు. లక్ష్యంగా కిష్టం ఇద్దరిగా ముందుకు రావాలి. వారి నుంచి మనం స్ఫూర్తి పొందాలి. 60-65 సంవత్సరాల వయసులో కూడా మేము యువతకు పోటీ అని ఏమాత పోటీలో మా రాజన్న అంజన్న సుభాష్ మనసు తెచ్చిన లక్ష్యంగా కిష్టం గారికి రాజన్న గారు ఇద్దరికి 20,000 రూపాయలు తన మనసు నచ్చి అతను స్వయంగా ఇస్తున్నాడు. ఇలాంటి వారి నుంచి మనం స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సుమారు 60-65 సంవత్సరాల వయసులో కూడా మేము యువతకు ఏమాత్రం తగ్గము, మాకు యువతతోనే పోటీ అని నిర్ణయం తీసుకొని ఈ వయసులో కూడా ఇంత మంచిగా మన ముగ్గులు వేసి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు మరియు పండుగ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి గ్రామానికి చూపుగానో స్నేహితులుగా వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి ఈరోజు ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి పండుగ వాతావరణం సందర్భంగా ఊర్లో నిజంగా పండుగ ఉత్సాహాన్ని పెంపొందించేలా ఒక కార్యక్రమం తీసుకొని మరి సోదరి మనులందరికీ కూడా ముగ్గుల పోటీలు పెట్టడం, ముఖ్యంగా యాదగిరికి మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా